ఈ జౌలి శాఖ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల మీకు ఏం నష్టం వస్తుంది సంఘాలకు? ఎందుకు ఎలక్షన్ నిర్వహిస్తారు కదా! దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? ఇప్పుడు ఈ యొక్క సంఘాలలో ఎలక్షన్ నిర్వహిస్తుంటే వీళ్ళ వరకే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కొక్క కుటుంబంలో 10-12 ఓట్లు ఉన్నాయి. ఎవరు కావాలన్నా వాళ్ళ కుటుంబ పాలన అవుతుంది. నిజమైన కార్మికుని, చేనేత కార్మికునికి అదే ఊర్లో జీవిస్తుంటారు. వాళ్ళు సంఘంలో ఉండి ఉన్న వాళ్ళు సభ్యత్వం తీసుకున్న వారు, వృత్తి మీద లేని వాళ్ళు ఇవాళ సభ్యత్వం ఉంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ డైరెక్టర్ లేదు, వాళ్ళే కమిటీ అవుతారు. నిజమైన కార్మికుడు వృత్తి మీద ఉండి జీవించడానికి ఎలాంటి న్యాయం లేదు. కాబట్టి మాకు కూడా నిజమైన కార్మికులు వృత్తి మీద ఉన్న వానికి సంఘంలో సభ్యత్వం ఇచ్చి మమ్మల్ని కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేసి మీ కార్యక్రమాలు పాల్గొనడానికి అసలు ఈ సభ్యతలో సేకరణ అనేది సభ్యతలో నిర్వహించే కార్యక్రమం ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలి? ఇది ఎలక్షన్లు గత ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు ఆగిపోయింది. మేము కూడా ఎంతో గతంలో కూడా దరఖాస్తులు ఇచ్చినాము సభ్యత్వం గురించి. అయితే ఇది పాలకవర్గం వీళ్ళకి లేదు అధికారం. ఇప్పుడు ఉన్నది పర్సన్ ఇన్ఛార్జి. అయితే ఇప్పుడు ఆయన ఆఫీస్ ద్వారా మన ఏడీ గారిని రిప్రజెంటేషన్ ఇద్దాం, దీని మీద ఏం చెప్తారు, దీని వల్ల ఏ విధంగా ముందుకు పోదామని ఆలోచనతోటి మేము వచ్చినాము. కలెక్టర్ గారికి ఒకటి ఇచ్చాము, ఇక్కడ ఇస్తే వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇవ్వండి, మీ యొక్క దరఖాస్తు స్వీకరించి మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. ఈ యొక్క ఉన్న పాలక వర్గానికి లేదు అవకాశం చేసేందుకు. కాబట్టి మీ దరఖాస్తులు మేము తీసుకొని ఈ యొక్క కమిషన్ తో మాట్లాడి న్యాయపరంగా మీకు ఏ విధంగా రావాలో ఆ విధంగా మీ వచ్చే ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మరో కార్మిక డిమాండ్ లేనిది మీకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది మీ సొసైటీలో? ఏం లేదు సార్, మేము ఒక 30-40 ఏళ్ల నుంచి కులవడం కలిసి వచ్చి ఆ కులవృత్తి మీదనే ఆధారపడి అక్కడనే జీవిస్తున్నాము. మేము అక్కడనే ఉంటున్నాం కాబట్టి అక్కడ ఉన్న సొసైటీలో మాకు సభ్యత్వం కావాలని మా ప్రత్యేకమైన డిమాండ్. ఇంతకుముందు కూడా మేము ఎన్నోసార్లు సభ్యత్వం కోసం ఆశ్రయించినా పక్కనే పెట్టిరు. అందుకని ఈరోజు ఏడీ సార్ని, కలెక్టర్ని గారిని కలవడానికి వచ్చినాము. మమ్మల్ని మా బాధని అర్థం చేసుకొని మాకు సభ్యత్వం కల్పించిన తర్వాతనే ఎలక్షన్లు జరిపించాలని మా యొక్క డిమాండ్. అంతే. పుట్టపాక నుంచి మరొక సంఘ నాయకులు ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. మరి మీ డిమాండ్ లేని మీ డిమాండ్ల పరిష్కారానికి మీరు కలెక్టర్ గారికి, ఏడీ గారికి మీ దరఖాస్తులు ఏమి ఇచ్చారు? వారి నుంచి ఏమైనా హామీ లభించిందంటారా? హామీ లభించడం కాదు సార్, మాది పుట్టపాక గ్రామం, యాదాద్రి భువనగిరి డిస్టిక్, నారాయణపూర్ మండలం. మేము వచ్చి ఒక్కొక్కరు 50 సంవత్సరాలు పుట్టపాక వచ్చి 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు సభ్యత్వాలు అడిగినా కానీ ఇదిగో అదిగో అని జరుపుతుర్రు. ఇంకొకటి, వాళ్ళకు నచ్చిన వాళ్ళు ఉంటారు అనుకో, పాలక మండలం నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇప్పుడు రేపు ఎలక్షన్లు కట్టినా కానీ వీళ్ళు మాకే ఓటేస్తారు అనుకునే వాళ్ళకు ఏడంగానే ఓట్లు వస్తూనే ఉన్నాయి. మేము అడిగే కార్మికులు, ఒరిజినల్ కార్మికులు మేము. మాకు ఇవ్వకుండా అసలు అర్హుడు ఒక్కడు కూడా ఉన్న సొసైటీలలో ఒక్కడు కూడా అర్హుడు లేడు, అంతా అనర్హులే. ఒరిజినల్ మగ్గాన్ని వేసే వాళ్ళం మేము 200 మంది కార్మికులు ఉన్నాం. మాకు ఎప్పుడు సభ్యత్వాలు అడిగినా కానీ ఇయ్యారు. ఇప్పుడు వాళ్ళకి అడిగినాం అనుకో, మీరు ఇప్పుడు ఆ ఊరోళ్ళు, మీరు ఈ ఊరోళ్ళు అని అంటారు తప్ప మాకెందుకు సభ్యత్వాలు ఇయ్యరు. మాకు సభ్యత్వాలు ఇవ్వకపోతే ఈ సొసైటీ ఎలక్షన్లు రద్దన కావాలి, సంఘాలను రద్దు కావాలి, వస్తే మాకు అన్న రావాలి. సభ్యత్వం ఈ ఉద్యమాన్ని ఆపం, ఎంత దాకానే తెగించైనా సరే పోరాటం చేస్తానే ఉంటాం. మీరు ఇంత వ్యాయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ కలెక్టరేట్ దాకా జరిగింది. గతంలో మీరు మీ సంఘంలో ఉన్న సంఘ సభ్యుల గారికి ఈ విషయం తెలియజేయలేదు? చేసినాం సార్, ఇప్పుడు చెప్తున్నా. చేసినప్పుడు ఏమంటారు అంటే ఇదే అంటారు, మీకు పాలక మండలం వచ్చినాక ఇస్తామంటారు. అది అయిపోతే 5 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ 5 ఏళ్ళు వస్తున్నాం తప్ప ఇప్పటికి 10 సార్లు ఎలక్షన్ జరిగింది మేము వచ్చిన కానించి. ఇంతవరకు సభ్యత్వం అనేది మాకు లేనే లేదు. మేము ఎవరు చెప్పుకోవాలి సార్? ఇటు ఐడి ఆఫీస్కి వచ్చి చెప్తే ఈయనేమంటుండు, మా పరిధి లేదు, అది మీరే చూసుకోవాలి అంటుండు. మరి ఎవరు చూస్తారు మాకు? ఇటు పోతే ఆఫీసర్ చూసేది లేదా, ఊర్లో చూస్తే ఆ దొంగలు అట్లా ఉంటుంది. మరి మాకు చేసేటోడు ఓడిగా. అందుకే మేము ఏం చేయాలని అదే చేద్దాం అనుకుంటున్నాం. మరొక మహిళా నాయకురాలు ఉన్నారు, మరి మహిళలను కూడా అడిగి. నా భర్త దానిపై 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలకు ఎక్కువనే నేను నా పెళ్లి కాకముందు నుంచే మొగ్గను ఇస్తున్నా. నేను కోయిలగూడెంలోనే పుట్టిన, కోయిలగూడెంలోనే పెరిగిన, కోయిలగూడెంలోనే చదువుకున్నా. నేను సొంతం రంగులు అద్ది మరీ నేసిన సార్. నేను ఇంతవరకు నాకు సంఘంలో సభ్యత్వం లేదు, కావాలని కోరుతున్నాను.